స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 63వ సర్గ. దశరథుడు కలత నిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్ర పట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకి చెబితే తన దుఃఖము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు. కౌసల్యను పిలిచాడు. తన ప్రక్కన కూర్చోబెట్టుకొని ఆమెతో ఇలా చెప్పసాగాడు. ఓ కౌసల్య, మానవుడు తాను చేసిన పుణ్యమునకు పాపమునకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే ఒక పనిని మొదలు పెట్టే ముందు తాను చేయబోయే పని మంచిదా చెడ్డదా, ఆ పని వలన మంచి ఫలితము వస్తుందా లేక చెడ్డ ఫలితము వస్తుందా అని తెలుసుకున్న తర్వాత ఆ పని మొదలు పెట్టాలి. అలా చెయ్యనివాడు మూర్ఖుడు, ఏమీ తెలియనివాడు అని పెద్దలు అంటారు. మోదుగు పూసలు పెద్దవిగా ఉంటాయి, కానీ మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగు పూలు పెద్దవి కాబట్టి పెద్ద పెద్ద కాయలు పండ్లు కాస్తాయి అని మామిడి చెట్లను నరికి మోదుగు చెట్లను పెంచిన వాడు మూడు కాక మరేమవుతాడు? ఎందుకు పనికిరాని మోదుగు కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు పూతా పిందే లేని చెట్టుకు నీరు పోసి పెంచిన వాడితో సమానము. మామిడి చెట్టు లాంటి రాముణ్ణి అడవులకు పంపి మోదుగు చెట్లను పెంచుతున్నాను. కానీ ఈ పాపమునకు బలమైన కారణం ఉంది. నేను మంచి యవనంలో ఉండగా నాకు శబ్దవేది విద్య నేర్చుకున్నాను. ఎంత చీకటిలో ఉన్న మృగాన్నైనా అది చేయు శబ్దమును విని దానిని గురి తప్పకుండా కొట్టగల నేర్పు నాకు ఉండేది. అదే నాకు చేటు తెచ్చింది, మహాపాపం చేయించింది. ఓ కౌసల్య, అప్పటికి నాకు వివాహము కాలేదు. మంచి యవ్వనంలో ఉన్నాను, పైగా యువరాజును. కోరికలు ఎక్కువ, దానితో కూడా మదము గర్వము కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరయూ నది సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాను. వేటాడి వేటాడి అలసిపోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రులు వేటాడడం చాలా ఇష్టం. సరోవరంలో నీటిని తాగుటకు వచ్చు జంతువులను నీరు తాగినప్పుడు చేయు గుడగుడా శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి వినియోగించేవాడిని. అదే ప్రకారంగా ఆ రాత్రి కూడా నేను ఒక సరోవరం దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవలనని సంకల్పంతో ఉన్నాను. ఇంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపినప్పుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండముతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణము తీసి ఆ శబ్దము వచ్చివైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు ఘేంకారమునకు బదులు అయ్యో అమ్మా అమ్మా అంటూ మనిషి అరిచిన శబ్దము వినపడింది. నేను పరుగు పరుగున ఆ సరోవరము వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక మునికుమారుడు పడి ఉన్నాడు. నేను వదిలిన బాణము అతనికి గుండెల్లో గుచ్చుకొని ఉంది. మేము ఈ అడవితో తపస్సు చేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు ప్రాణప్రయోగం చేసినాడో కదా. మేము ఎవరికీ అపకారం చేయలేదే. నీళ్లు తీసుకొని పోవడానికి నేను ఇక్కడికి వచ్చాను, కానీ నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరగము, ఎవరికీ ఏ విధమైన అపకారము చెయ్యము. అటువంటి మాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణశిక్ష విధించుటకు కారణమేమి? నేను ఎవరికి ఏ అపకారము చేయలేదు. అటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సి వచ్చింది? అతడు ఎవరో కాని ఏ విధంగానూ మంచి ఫలితం ఇవ్వని పని చేసి మహాపాపం చేశాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారం లేదు, కానీ నా తల్లిదండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్ధాంతరంగా మరణిస్తే వారికి దిక్కెవరు? ఆ మూర్ఖుడు ఎవరో గాని నన్ను మాత్రమే చంపలేదు, నాతో పాటు నా తల్లిదండ్రులను కూడా చంపాడు అని పరిపరి విధములుగా బాధతో విలపిస్తున్నాడు. ఆ మాటలు విన్న నా మనసు వికలమైపోయింది. ఏం చేయడానికి తోచలేదు. ఆ మునికుమారుని దగ్గరగా వెళ్ళాను. అతడు తెచ్చిన కొండ పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ మునికుమారుడు కళ్ళు పైకెత్తి నన్ను చూశాడు. ఓ రాజా, నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది? నేను నీకు ఏమి అపకారం చేశానని నన్ను బాణంతో కొట్టావు? నేను నా తల్లిదండ్రుల కొరకు నీళ్లు తీసుకుని పోవడానికి వచ్చాను. అది అపరాధమా? నువ్వు నన్నే కాదు, నా తల్లిదండ్రులను కూడా చంపావు. నా తల్లిదండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకుని వస్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ బాణము తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చేయలేడు కదా. ఒక వృక్షమును నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షం ఏమీ చేయలేనట్టు నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ నా తండ్రి నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలమును తీసుకుని పోయి నా తండ్రికి ఇచ్చి ఆయన దాహమును తీర్చు. ఆయన శాంతిస్తాడు. అదిగో ఆ కనపడే కాలిబాట వెంట వెళితే మా ఆశ్రమం వస్తుంది.
నీవు వెంటనే వెళ్ళి మా తండ్రికి ఈ విషయం చెప్పు. నీవు కొట్టిన బాణము నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధ కలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటకు లాగు, నాకు సత్వరమే మరణం ప్రసాదించు అని ఆ మునికుమారుడు నాతో అన్నాడు. నేను ఆ బాణము తీస్తే అతను వెంటనే మరణిస్తాడు, తీయకపోతే మరణయాతన అనుభవిస్తున్నాడు. ఏం చెయ్యాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ మునికుమారుడు. కానీ అప్పటికే ఆ మునికుమారుడు బాధతో నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు: ఓ రాజా, నీవు బ్రహ్మహత్య చేశావని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడు కాను. నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్రవనిత. కాబట్టి నీకు ఆ భయం లేదు అని అంత బాధలో కూడా నా మనసుకు ఊరట కలిగించాడు. ఆ మునికుమారుడి బాధ చూడలేక నేను అతని శరీరం నుండి బాణము లాగేశాను. ఆ మునికుమారుడు నా వంకే చూస్తూ ప్రాణాలు విడిచాడు. నేను కొట్టిన బాణముచే మృతి చెందిన ఆ మునికుమారుణ్ణి చూచి నా మనస్సుకు చాలా బాధ కలిగింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 63వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. you